గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను, శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేశాయి. ఈ అంశం మీద ఏపీలో ఒక్కసారిగా రాజకీయ మంటలు చెలరేగాయి. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సిట్ సభ్యులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో మొత్తం 9 మంది సభ్యులుగా ఉంటారు. వీరంతా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. తిరుమల లడ్డూకు వినియోగించిన నెయ్యిపై ఈ దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. తిరుపతిలో 3 రోజుల పాటు బస చేసి దర్యాప్తు జరపనున్నారు. విచారణలో భాగంగా తిరుపతితో పాటుగా తిరుమలలోని వివిధ విభాగాలను సిట్ పరిశీలించనుంది. పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను, శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేశాయి. ఈ అంశం మీద ఏపీలో ఒక్కసారిగా రాజకీయ మంటలు చెలరేగాయి. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సిట్ సభ్యులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో మొత్తం 9 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. తిరుమల లడ్డూకు వినియోగించిన నెయ్యిపై ఈ దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. తిరుపతిలో 3 రోజుల పాటు బస చేసి దర్యాప్తు జరపనున్నారు. విచారణలో భాగంగా తిరుపతితో పాటుగా తిరుమలలోని వివిధ విభాగాలను సిట్ పరిశీలించనుంది. పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది సిట్ బృందం. ఇక మరింత సమాచారం సిట్ కి సంబంధించి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, లడ్డూ వివాదానికి సంబంధించి దర్యాప్తు జరిపేందుకు గాను ఏంటి సమస్య అని తేల్చేందుకు గాను సిట్ ని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సమాచారం. ఈ సిట్ ఏం చేయబోతోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపుతూ దుమారం రేపుతున్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయంగా పెరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డుపై కూడా ప్రస్తుతం సిట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని భావిస్తా ఉంది. మరి అందులో భాగంగానే చూస్తా ఉన్నాం. ఇప్పటికే నిన్న సాయంత్రం ఈ యొక్క సిట్ కూడా తిరుపతి చేరుకున్నటువంటి అనంతరం పూర్తి స్థాయిలో దీనిపై ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చేయడమే కాకుండా ఒక 3 బృందాలుగా ఈ యొక్క ఏర్పడి సిట్ అయితే మాత్రం విచారణని ప్రారంభించింది. అందులో భాగంగానే నిన్న ఏదైతే సిట్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు అయితే మాత్రం ఆయన ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క గతంలో ఈ యొక్క కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు తమిళనాడులోని దుండుగుల్లో వెళ్లి ఓ బృందం అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీలో కూడా తనిఖీలు చేయాలని కూడా ఇప్పటికే భావిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికీ ఈ యొక్క లడ్డుకు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారంలో ఇంకా ఎంత లోతు దర్యాప్తు చేస్తే, ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే ఏం బయటపడతాయి అనేటువంటి దానిపై కూడా సిట్ అయితే మాత్రం ఒక దూకుడు పెంచాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. మరి అందులో భాగంగానే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా కోసం టీటీడీ డైరీ మధ్య జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి అది గతంలో ఎవరెవరు ఈ యొక్క లడ్డు సంబంధించినటువంటి దానిపై అధికారులుగా ఉన్నారు అనేటువంటి దానిపై కూడా ఒక విచారణ అయితే చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అందులో భాగంగానే కల్తీ సంబంధించినటువంటి లడ్డులో నిజంగానే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుని కలిపినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మరి దానికి సంబంధించి ఎవరు ఈ యొక్క అంశాన్ని తీసుకున్నారు అనేటువంటి దానిపై కూడా సిట్ అయితే
మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి నిన్న నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సిట్ విచారణ ఈ రోజు తమిళనాడు వరకు కూడా చేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. తమిళనాడు ఈ రోజు సాయంత్రానికి సిట్ బృందం కూడా చేరుకోబోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి నెయ్యి సంబంధించినటువంటి సంస్థపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే హిందువుల నుంచి ఆందోళన ఎక్కువైపోయాయి. ఇక ఈ అంశంలో నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే గుంటూరు రేంజ్ సరోజిని త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి నిందితులను అరెస్టు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందంటూ కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క లడ్డు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం దాదాపుగా ఇప్పటికే జంతువుల కొవ్వు ఉందంటూ వస్తున్నటువంటి వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను శ్రీవారి భక్తులను కూడా ఇప్పటికే కలవరపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో చెలరేగినటువంటి ఈ యొక్క రాజకీయ మంటలు మరి ఎంతవరకు తీసుకువెళ్తాయి అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. మరి సిట్టు దూకుడు పెంచితే తిరుమల శ్రీవారి లడ్డులో నిజంగానే కల్తీ ఏ విధంగా జరిగింది, ఇంకా ఎంతమందిని ఎంతమందిని విచారించాల్సింది అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశేష త్రిపాఠితో పాటు 4 అధికారులు అదేవిధంగా ఒక డిఎస్పీ కూడా అక్కడే ఈ యొక్క సిట్ లో ఉన్నారు కాబట్టి మరి దీనిపై పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభిస్తా ఉన్నారు. దాదాపుగా 9 మంది సభ్యులు ఈ యొక్క సిట్ బృందంలో ఉన్నటువంటి నేపథ్యంలో వీరంతా వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ లో ప్రస్తుతం అయితే మాత్రం అక్కడే ఉంటూ ఈ యొక్క లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యిపై అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ యొక్క విచారణ పూర్తి స్థాయిలో కూడా చేయాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం అయితే మాత్రం భావిస్తా ఉంది. మరి అందులో భాగంగానే సిట్ అయితే మాత్రం ఇప్పటికే టిటిడి మాజీ ధర్మారెడ్డిని కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. మరి ఈ రోజు ధర్మారెడ్డిని కూడా కలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇక తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశంపై కూడా దృష్టి సారించబోతా ఉంది. లడ్డు తయారీ కోర్టు విక్రయ కేంద్రాల్లో సిట్ బృందం పరిశీలన చేసి తర్వాత రికార్డులను కూడా పరిశీలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే సంతోషి అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గతంలో పనిచేస్తున్నటువంటి అధికారులంతా కూడా కొంత చెమటలు పడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ల్యాబ్ రిపోర్టు పక్క సంచలనం రేపుతుంది. నిజంగానే తిరుమల శ్రీవారి ప్రసాదంలో స్వామివారి ప్రసాదంలో కూడా జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి అభియోగాలు పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనిపై పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి సిట్ సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే లడ్డు విక్రయ కేంద్రాలకి వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగిందంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరి దీనిపై ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటిది మాత్రం ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దాదాపుగా అధికారులు నీళ్లు నములుతున్నారు కాబట్టి ఇంకా మరింత లోతుగా వెళ్తే ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. సిట్టు మరి నిన్న ఈ రోజు రేపు 3 రోజుల పాటు కూడా తిరుమల తిరుపతిలోనే పరిస్థితి అయిపోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే త్రిపాఠి అయితే మాత్రం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించబోతా ఉన్నారు. దాదాపుగా 9 మంది సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క సిట్ బృందం అంతా కూడా ఈ రోజు తిరుమలలోనే మకాం వేయడమే కాకుండా తమిళనాడు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి నెయ్యి సంబంధించినటువంటి కారాగారం కూడా తనిఖీలు చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోషి. రైట్, థ్యాంక్ యూ పవన్.